పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వాధికారి, మీ గొప్ప నామాన్ని బట్టి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ దినమును చూడగలిగిన ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దిన ఆశీర్వాదముల కొరకై ప్రభా ధ్యానించబోతున్న మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచి మీరు మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి అందరికీ ప్రభు పేరట శుభాలను వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము మీ యొక్క విశ్వాస జీవితంలో దేవుని యొక్క మాటలను వింటూ ఈ ఛానల్ను ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట మరొకసారి దైవాశీస్సులను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనం నటన జీవితాన్ని గురించినటువంటి ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో ఖచ్చితంగా మనిషి నటన జీవితానికి అలవాటు పడిపోతున్నటువంటి పరిస్థితులను మనం గమనించగలుగుతా ఉన్నాం. నటించడము అంటే లేని దానిని ఉన్నట్లుగా చూపించడం, లేని బాధను కానీ, లేని ప్రేమను కానీ, లేని గౌరవాన్ని కానీ, లేని భక్తిని కానీ వాటిని ఉన్నట్లుగా నటించడం అన్నమాట. ఈ నటించడం అనేది దేని కొరకు మనుషులు చేస్తా ఉన్నారు అంటే మెప్పు కొరకు చేస్తా ఉన్నారు. ఎందుకు ఆ మెప్పు వారికి అని అంటే, వారిని మెచ్చుకున్నప్పుడు వారికి కలిగేటువంటి సంతోషం కొరకు వారు ఏదైనా చేయడానికి ఆలోచన చేసేటువంటి విధానం. నటించడము అనేది వాస్తవానికి చాలా మంది లోకములో నటులు ఉన్నారు. వారు ఆ నటనను వారి ప్రొఫెషన్ గా మార్చుకున్నారు, వారి జీవన వృత్తిగా మార్చుకున్నారు. దానివల్ల పెద్ద ప్రమాదం లేదు, కానీ చాలా మంది చెడ్డవాళ్ళ నుండి మంచి వాళ్ళుగా కనపడడానికి నటిస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ నటన అనేది లేనటువంటి దానిని చూపించేదిగా ఇందాక మనం చెప్పుకున్నాం. ఒకవేళ నీ విశ్వాస జీవితంలో, నీ బ్రతుకులో దేవుని మీద విశ్వాసము లేకపోయినా ఉన్నట్లుగా నటిస్తున్నావేమో జాగ్రత్త. భక్తి ఉన్నా లేకపోయినా ఉన్నట్లు నటిస్తున్నావేమో జాగ్రత్త. మనుష్యులు మోసపోతారేమో కానీ దేవుడు మోసపోడని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియమిత్రులారా, ఈ నటనను గురించినటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే లోతుగా, ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల దగ్గర నటిస్తూ ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నటిస్తూ ఉన్నారు, భార్య దగ్గర భర్త దగ్గర భార్య నటిస్తూ ఉన్నారు, స్నేహితుల దగ్గర స్నేహితులు నటిస్తూ ఉన్నారు, అధికారి దగ్గర ఉద్యోగి నటిస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, వాస్తవికతలోనికి మనం రాగలిగితే, నిజాలను గనక మనము గమనించగలిగితే ప్రియమిత్రులారా, అది చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు మనుషుల మెప్పు కొరకు ఏది చేసినా కూడా అది మనిషి వలననే నీకు ఒక మంచి మాట దొరుకుతుందేమో కానీ ఆ దేవుని దగ్గర గనక నీవు నటిస్తే శాపానికి గురవుతావు. ఎందుకంటే దేవునికి దాచబడింది ఏది కూడా లేదు. ఒకవేళ వ్యక్తుల దగ్గర నటిస్తే వాళ్ళు ఏమంటారు అంటే, అబ్బా ఇతనికి నిజంగానే బాధ కలిగిందేమో, ఇతనికి నిజంగా నా మీద ఎంత ప్రేమ ఉందేమో, ఇట్లా ఆలోచన చేస్తారు. కానీ నిజం తెలియక వాళ్ళు ఆ రైతు ఆలోచన చేస్తారు. కానీ దేవునికి తెలుసు, నిన్ను సృజించిన దేవునికి నువ్వేంటో తెలుసు, నీ హృదయంలో ఏముందో తెలుసు. నువ్వు నటిస్తున్నావా, వాస్తవాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నావా, వాస్తవాన్ని చూపిస్తున్నావా ఏంటి అనేది దేవునికి తెలుసు. ప్రియమిత్రులారా, ప్రతిదినం ఎందుకు నటిస్తాము అనంటే మనం కంఫర్ట్ జోన్ లో ఉండడానికి నటిస్తూ ఉంటాం. కానీ అది నటనాన్ని తెలిసిన రోజున మన జీవితము ప్రియమిత్రులారా చాలా ఘోరంగా మారిపోతుంది. మన మీద నమ్మకం ఉండదు, మన మీద ఒక రకమైనటువంటి స్థిరమైన ఆలోచన ఉండదు, మనలను చాలా నీచంగా చూస్తూ ఉంటారు. ప్రియమిత్రులారా, బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది నటించినటువంటి వాళ్ళు ఉన్నారు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర నటిస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, తమ్ముని వలె, ప్రియమిత్రులారా తన అన్న వలె, తన సహోదరుడి వలె నటిస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, అది చివరకు అతనికి ఆశీర్వాదము కంటే ప్రమాదమునే ఎక్కువగా
తెచ్చిపెట్టింది. ప్రియమైన ఇంకా చాలా మంది మనకు తెలుసు. సంసోన్, దలీలా మనకు తెలుసు. సంసోనును అప్పగించడానికి దలీలా తన సంసోను ఎదుట నటిస్తా ఉన్నది, విపరీతమైనటువంటి ప్రేమను కనబరుస్తా ఉన్నది. నా కోసం చెప్పలేవా, నా కోసం చేయలేవా అని నటిస్తా ఉన్నది. ఆ ప్రేమ నిజమైన ప్రేమ, అబద్ధపు ప్రేమ అని తెలుసుకోలేక ఆమె ఉచ్చులో పడి అతడు తన ప్రాణాన్నే కోల్పోవలసి వచ్చింది. ప్రియదేవులారా, కాబట్టి నటన జీవితాన్ని మనం అంచనా వేయగలగాలి. వీరు నటిస్తున్నారా, నిజాన్ని చెప్పగలుగుతున్నారా? నూతన నిబంధన గ్రంథంలో కూడా మనం చూసుకుంటే ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారితోనే ఉంటూ శిష్యులతో పాటు సహవాసం చేస్తూ మరి యేసు ప్రభు వారిని పట్టించడానికి ఒక మంచి వ్యక్తిలాగానే, ఒక మంచి శిష్యులాగానే యేసు ప్రభు వారి దగ్గర నటిస్తా ఉన్నాడు. చివరికి అతడు కూడా ఘోరాతి ఘోరమైనటువంటి మరణము పొందుకున్నాడు. రోజున ప్రియమిత్రులారా, ఒకవేళ మీ జీవితంలో నటన అనేది ఉంటే తీసివే, యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ప్రియమిత్రులారా, వాక్యం అంటా ఉన్నది, ప్రియమిత్రులారా, వేశ్యనైనా క్షమిస్తాను గాని వేషధారులను క్షమించను అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియమిత్రులారా, ఘోరాతి ఘోరమైనటువంటి పాపం వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన క్షమించగలిగాడు. ప్రియమిత్రులారా, కానీ వేషధారణ కలిగినటువంటి వారు, అంటే నటన జీవితాన్ని కలిగినటువంటి వారు ప్రియమిత్రులారా, క్షమించబడడానికి వారు అర్హులుగా గుర్తించబడట్లేదు. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో నటన అనేది ఉన్నదేమో, వేషధారణ అనేది ఉన్నదేమో, దానిని ఇప్పుడే తీసివేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ప్రియమిత్రులారా, నటన జీవితము ప్రమాదానికి సూచక, నటన జీవితము మాయాపూరితమైనటువంటి జీవితము. దానిని విడిచిపెట్టి వెలుగులోనికి, యథార్థతలోనికి రావాలని దేవుడు పిలుపునిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ దినపు వాక్యము ద్వారా ఒకవేళ మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం, మన జీవితాలను, మన అనుదిన బ్రతుకును పరిశీలన చేసుకుందాం. ఈ రోజు ఎక్కడైనా నేను నటించానేమో, ఈ రోజు ఎక్కడైనా నేను వేషధారి వలె ప్రవర్తించానేమో, మనల్ని మనం పరిశీలించుకొని మనల్ని మనం సరిచేసుకోవడానికి దేవుడు సదాకాలం మనతో ఉండి మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపమయుడ, దయామయుడైన తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ దినపు మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఒకవేళ మాకు తెలియకనే మేము కొన్ని పరిస్థితులలో నటించవలసి వస్తుందేమో ప్రభా, మా జీవితాలను మేము పరిశీలన చేసుకొని ఆ నటన జీవితాన్ని విడిచిపెట్టి యథార్థతలోనికి, వాస్తవికత జీవితాన్ని జీవించడానికి మా అందరికి నీ సహాయం చేసి నీ కొరకై ఈ లోకములో బలమైన సాక్షులుగా అయా బ్రతకగలుగుటకు సహాయం దయచేయమని, ఇది నా ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని దీవెనలు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సంతోష సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు మనందరికీ తోడయించి కాపాడును గాక. ఆమేన్.